దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునుగాక. ప్రియులైన మీ అందరికీ ప్రభు పేరట శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రభు మిమ్మల్ని బలపరచునుగాక. మనము దూతల యొక్క యుగమును గురించి మనము ధ్యానం చేస్తూ ఉన్నాము కనుక మొదటిగా మనము దూతల యొక్క విధానమును గురించి, దూతలు సృష్టించబడిన దాని గురించి, వారు ఏ విధమైన బలము లేక జ్ఞానము కలిగి ఉన్నారో మనము నేర్చుకొని ఉన్నాము. ఈ రోజున దూతల యొక్క పని, పాత నిబంధనలో దూతల యొక్క పని ఏమిటో మనము నేర్చుకుంటున్నాము కనుక దేవుని బిడ్డలారా, ఇప్పుడు చూడండి, మనము చూసినట్లయితే దూతలు ఏ విధముగా సృష్టించబడి ఉన్నాయో మనము నేర్చుకొని ఉన్నాం. కానీ ఆయా దూతల యొక్క నియమము లేక వాటి యొక్క ఉద్యోగములు, వాటి యొక్క పని, ఏ దూత ఏ పని చేస్తూ ఉన్నదో, ఏ ఏ ఏ దూత ఏ విధమైన కార్యములు జరిగిస్తూ ఉన్నాయో మనము నేర్చుకుంటూ ఉన్నాం. కనుక దేవుని బిడ్డలారా, ఇవి మీకు ఆశీర్వాదకరముగా ఉన్నట్లయితే మీరు ఖచ్చితంగా లైక్ చేయండి, ఫాలో అవ్వండి, మీ ఆత్మీయులకు, మీ స్నేహితులకి వీటిని షేర్ చేయండి. మీ జీవితంలో ఇంకా వీటిని గురించి ఆలోచన కలిగి ధ్యానం చేయమని ప్రభు పేరట మీకు మనవి చేస్తూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. చూడండి, మొదటిగా కెరూబులు వీటి యొక్క పని మనము చూసినప్పుడు, మొదటిగా కెరూబుల యొక్క పని ఏమిటి అని మనం చూసినప్పుడు, ఆదికాండము 3వ అధ్యాయము 24వ వచనమును మనం గమనించినప్పుడు, అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి ఏదెను తోటకు తూర్పు దిక్కున కెరూబులను జీవవృక్షమునకు పోవు మార్గమును కాయుటకు ఇటు అటు తిరుగుచున్న అగ్ని జ్వాలలను నిలవబెట్టెను. దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూస్తున్న కెరూబులు, శరాబులు వేరు, కెరూబులు వేరు. ఇప్పుడు చూడండి, కెరూబులు యొక్క పని ఏంటంటే కాపాడుట, దేవుని యొక్క తోటను కాపాడుట, లేక దేవుని యొక్క నియమించిన దానిని కాపాడుట. ఈ కెరూబులు పని ఏంటంటే కాపాడటం. అందుకని దేవుడు వారిని ప్రతిష్ఠించబడిన రాళ్ళ మధ్యలో ఉంచాడు. మనం చూస్తూ ఉన్నాం, కెరూబులు ఎక్కడ ఉన్నాయంటే దేవుడు వీరిని తనకు ప్రతిష్ఠించబడిన పర్వతం మీద కాలుచున్న రాళ్ళ మధ్యలో ఉంచాడు. ఈ కెరూబుల్ని అగ్ని జ్వాలల మధ్యలో వీరు ఉంటారు. అగ్ని జ్వాలల మధ్యలో వీరు ఉండి దేవుని యొక్క తోటను, లేకపోతే సంఘమును, లేకపోతే దేవుని యొక్క ప్రజలను కాపాడుటకు దేవుడు ఈ కెరూబులకి ఒక పని, లేకపోతే ఒక బాధ్యత అప్పగించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. రెండవదిగా మనం చూసినప్పుడు శరాఫులు. ఈ శరాఫులు దేవుని సన్నిధిలో నిలుచుటకు, వారి పని ఏంటంటే దేవుని సన్నిధిలో నిలిచి ఉండి ఆయనను మహిమపరుచుట వీరి యొక్క పని. యెషయా పుస్తకములో మనం చూస్తూ ఉన్నాం, 6వ అధ్యాయంలో మనం చూసినప్పుడు వీరి యొక్క పని అక్కడ పరిశుద్ధుడు అని నిత్యము దేవుణ్ణి మహిమపరచుటకు నియమించబడిన వారు శరాఫులు. ఈ శరాఫుల యొక్క పని ఏంటంటే దేవునిని స్తుతించుట, దేవుని సన్నిధిలో నిలబడి ఎల్లప్పుడూ ఆయనను స్తుతించే ఒక పని దేవుడు వారికి ఇచ్చి ఉన్నాడు. మూడవదిగా మనం చూసినప్పుడు గాబ్రియేలు దూత. మొదటిగా
కెరూబులు, రెండోది సెరాబులు, మూడవది గాబ్రియేలు యొక్క దూత. గాబ్రియేలు యొక్క దూత ఏంటంటే సమాచారము అందించుట, పోస్ట్ మెన్, రాయబారి. ఇప్పుడు దేవుని యొద్ద నుండి ప్రజలకు సమాచారమును అందించుట, ప్రజల నుండి దేవునికి వర్తమానము అందించుట పని అయి ఉన్నది. కనుక మనం చూస్తూ ఉన్నాం గాబ్రియేలు యొక్క పని ఏంటంటే ఇతడు దేవుని జనులకు వర్తమానమును ప్రకటించిన దర్శనములను తెలియజేయుటకై నియమింపబడిన వాడు. మనం చూస్తూ ఉన్నాం దేవుని బిడ్డలారా, దానియేలు పుస్తకములో 8వ అధ్యాయము 16 వచనము, అలాగే 9వ అధ్యాయము 21 వచనములో మనం చూసినప్పుడు దానియేలు యొద్దకు ఒక సమాచారము తీసుకొచ్చి ఉన్నది. అలాగనే దానియేలు చెప్పబడిన ప్రతిది కూడా ఆ దేవుని యొద్దకు తీసుకెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం. అలాగనే జకర్యా పుస్తకంలో కూడా, లూకా సువార్తలో కూడా మనము చూడగలము. మరియా దగ్గరికి గాబ్రియేలు ఒక సమాచారం తీసుకొచ్చినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అంటే గాబ్రియేలు పని ఏంటంటే ఇదిగో సమాచారం అందించుట, దేవుని ప్రజలకి మధ్యలో జరుగుతున్న ఇవన్నీ కూడా తెలియచేయుటకు, ఒక వర్తమానము ప్రజలకి ఇవ్వటానికి, దేవుని యొక్క స్వరముగా దేవుడు ఏదైతే చెప్పాడో అది తీసుకొచ్చి ప్రజలకి చెప్పటమే ఇదిగో గాబ్రియేలు యొక్క పని. మూడవది గాబ్రియేలు పని మనం చూసి ఉన్నాం. నాలుగవదిగా మికాయేలు సాధులైన దూతగణములు వీరి ప్రధానుడు మికాయేలు. ఈ మికాయేలు యొక్క పని ఏంటంటే యుద్ధపు దూత. ఇతడు దురాత్మల మీద సర్వాధిపతి అయి దురాత్మల మీద సమూహములను ఎదిరించుటకు ఇదిగో జనుల కొరకు యుద్ధము చేయుటకు మనము చూస్తూ ఉన్నాం. ఇతను యుద్ధము చేయువాడు. మికాయేలు ఎవరంటే యుద్ధము చేయువాడు. మోషే శరీరము గురించి అపవాదితో యుద్ధం చేశాడు. అలాగనే దానియేలు యొద్దకు సమాచారం తీసుకొచ్చేటప్పుడు దురాత్మలు అడ్డగించగా కొన్ని దినములు వారితో యుద్ధము చేయించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగనే మోషే శరీరము గురించి కూడా యోధా పత్రికలో రాయబడి ఉన్నది కదా. 1వ అధ్యాయము 9వ వాక్యంలో మనం చూసినప్పుడు మోషే శరీరము గురించి తర్కము వచ్చినప్పుడు ప్రధాన దూత అయిన మికాయేలు అపవాదితో వాదించుచు ప్రభు నిన్ను గద్దించునుగాక, పరలోకము నుండి ఘట సర్పంతో యుద్ధము, మికాయేలును అతని దూతలను ఆ ఘట సర్పంతో యుద్ధము చేసి ఆ ఘట సర్పమును దాని దూతలను పడద్రోసిరి. ఇప్పుడు చూడండి, ఈ మికాయేలు పని ఏంటంటే యుద్ధము చేయుట. మనం చూస్తున్నాం దేవుని బిడ్డలారా. మొదటిగా మనం చూస్తే దూతల యొక్క పని ఏమై ఉన్నది అని మనం గమనించినప్పుడు పాత నిబంధనలో ఇవన్నీ కూడా, నేను చెబుతున్న ప్రతిదీ కూడా పాత నిబంధనలో దూతల యొక్క పని ఎలా ఉన్నదో మనము నేర్చుకుంటూ ఉన్నాం. పాత నిబంధనలో వారి యొక్క పని, మొదటిగా కెరూబుల యొక్క పని ఏంటంటే కాపాడుట. రెండవదిగా సెరాబుల యొక్క పని ఏంటంటే దేవుని సన్నిధిలో నిలిచి ఎల్లప్పుడూ దేవునిని మహిమపరచుట. మూడవదిగా గాబ్రియేలు యొక్క పని ఏంటంటే దేవుని యొద్ద నుండి ప్రజల యొద్దకు సమాచారము తీసుకొచ్చుట. నాలుగవదిగా మనము చూసినప్పుడు ఈ మికాయేలు యొక్క పని ఏంటంటే ఇదిగో యుద్ధము చేయుట.
అడ్డగిస్తున్న దురాత్మల చేత, లేకపోతే ఇదిగో అపవాదుల చేత ఎప్పుడు కూడా దేవుని సన్నిధిలో వెళ్ళకుండా అడ్డగిస్తున్న ప్రతి వాయుమన్పు శక్తుల చేత ఈ మికాయేలు ఏం చేస్తున్నాడంటే యుద్ధం చేస్తున్నాడు. అలాగనే మనం చూస్తూ ఉన్నాం. పాత నిబంధనలో దూతలు దేవుని ప్రజలకు చేసిన పరిచర్యలు కూడా మనం చూస్తూ ఉన్నాం. ఈ విధముగా మనం చూస్తూ ఉన్నాం. పాత నిబంధనలో కూడా ఆయా సందర్భాల్లో దేవదూతలు అబ్రహాం దగ్గరికి వచ్చి చూస్తున్నాం. లోతు దగ్గరికి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. అలాగనే ఇస్సాకు దగ్గర కూడా ఆ దూతలు అగబడి అడిగారు, ఎన్నో ప్రశ్నలు అడిగారు. ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. ఒకటి, సాధారణమైన దూతలు, ఈ కెరూబులు వేరు, శరాబులు వేరు. వింటున్నారండి? గాబ్రియేలు యొక్క దూత వేరు, మిఖాయేలు యొక్క దూత వేరు, మామూలుగా సాధారణమైన దూతలు వేరు. ఈ సాధారణమైన దూతలే ఇదిగో అబ్రహాము యొక్క గుడారము దగ్గరికి వచ్చి ఉన్నారు. యెహోవాతో ఇద్దరు దూతలు అబ్రహాం యొక్క గుడారము దగ్గరికి వచ్చినట్లుగా ఆదికాండం 18 వరకు మనం చూస్తే అక్కడ మనకి కనబడుతుంది. రెండోదిగా, ఇద్దరు దూతలు లోతుని ఎదుర్కొన్నట్లుగా, సొదొమ గొమొర్రా పట్టణముల యొద్ద లోతుని ఎదుర్కొన్నట్లుగా మనము చూడవచ్చు. 19వ అధ్యాయంలో మనం చూడవచ్చు. అలాగనే ఇస్సాకు వధించుటకు అబ్రహాము కత్తెత్తినప్పుడు అప్పుడు అబ్రహామును అడ్డగించి ఇస్సాకును బలిపీఠం మీద నుంచి తీసేసినట్లుగా అక్కడ దేవదూత అడ్డుపడి అబ్రహాముకు అడ్డుపడి దేవదూత ఇది ఇస్సాకును బ్రతికించినట్లుగా మనము చూస్తున్నాం. 22వ అధ్యాయము 10వ వచనం 12వ వచనం మనం చదివితే అక్కడ మనకి కనిపిస్తుంది. నాలుగవదిగా, ఇశ్రాయేలు ప్రజలను కాపాడుటకు ఇశ్రాయేలు ఐగుప్తు నుండి కానాను ప్రయాణం చేసేటప్పుడు వారిని అరణ్యములో కాపాడు కొరకు, కానానులోనికి వారిని నడిపించుట కొరకు ఒక దేవదూత వారికి ముందుగా వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. ఐదవదిగా మనం చూసినప్పుడు ఒక దేవదూత ఏలియా నిద్రించుచున్నప్పుడు శ్రేష్టమైన అప్పమును నీలబుడ్డి తీసుకొచ్చి ఏలియాకి ఆహారం అందించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, రాజుల పుస్తకము 1 రాజులు 19వ అధ్యాయము 5-7 వచనములు మనం గమనిస్తే అక్కడ చూస్తూ ఉన్నాం దేవదూత ఏలియాకి ఆహారం అందించుట. అలాగనే ఆరోదిగా, సింహాల గుహలో పడద్రోయబడిన దానియేలును కాపాడుటకు ఆ సింహములు దానియేలుకు ఎలాంటి హాని జరగకుండా ఒక దూత వాటి నోళ్ళను మూయించినట్లుగా ఇదిగో దానియేలు పుస్తకము 6వ అధ్యాయము 22వ వచనములో మనము చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, అలాగనే 7వదిగా మనం చూస్తే ఈ దూతలు చేసిన విధము ఏంటంటే, హిజ్కియా రాజు ఒక దినములలో అతనికి విరోధముగా యుద్ధము చేయుటకు వచ్చిన అసూరియులను హతము చేసినట్లుగా ఒక దూత హతము చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. 2వ దినవృత్తాంతముల పుస్తకములు 32వ అధ్యాయము 1-21 వచనములో మనం చూస్తే దూతలు దేవుని యొక్క సన్నిధిలో నిలబడి ఉండగా ఆ అధిక శక్తియు మహిమయు గల వారు సేవకులైన ఆత్మలు మాత్రమే. మనుషులైతే జగతికి పునాది వేయబడక మునిపే దేవుని మనసులో ఉన్నారు. మనము ఆయనతో కూడా లేక ఆయనతో పాటు నిత్యములో ఏలుబడి చేయవలనన్నదే మనల్ని గురించి దేవుని యొక్క ప్రణాళిక. ఇప్పుడు చూడండి, ఇక్కడ మనం చూస్తున్నాం దేవుని యొక్క ప్రణాళిక ఏంటంటే మన కోసమే. ఈ దూతలో ఎన్ని పనులు చేసినామా మన కోసమే, మనల్ని కాపాడటానికే ఈ దూతలని దేవుడు వాడుకుంటుంది. చూడండి,
హిజ్కియా జీవితంలో ఒక అశూరియులు దండుగా వచ్చినప్పుడు భయపడినప్పుడు దేవదూత వచ్చి అందరిని హతం చేసినట్లుగా మనం చూస్తున్నాం. అంటే ఇదిగో మనిషి యొక్క ఉనికి, ప్రతి ఉనికి కూడా దేవుని యొక్క ప్రణాళిక చొప్పునే, దేవుని యొక్క జ్ఞానము చొప్పునే ఇవన్నీ నిర్మించబడినట్లుగా మనం చూస్తున్నాం. దేవదూతలు ప్రతి కదలిక కూడా ఇదిగో దేవుని ప్రణాళికలు చేయబడిన మనిషి కొరకే దేవుడు చేశాడు. అందుకని దేవుని బిడ్డలారా, మనము దేవుని సన్నిధిలో లేక దేవుని మనస్సులో చాలా విలువైన వారం, గొప్ప వారం అనాలి. ఎందుకనంటే యేసు ప్రభు రక్తములో కొనబడి ఆయన ఉన్నతమైన ప్రణాళికలో మనము నిలిచి ఉన్నాము. కారణం ఏంటో తెలుసా? అది మన జ్ఞానమో, మన ఆలోచన, లేకపోతే మన భక్తో కాదు. దేవుడు ఇదిగో మన నిమిత్తము అనుక్షణము దేవదూతలకు ఆజ్ఞాపించి మనల్ని కంటికి రెప్పలాగా కాపాడుకుంటూ వస్తున్నాడు. ఎక్కడ పడిపోకుండా, ఎక్కడ తొట్టిల్లకుండా, ఎక్కడ అపవాది మన మీద దాడి చేస్తుందో అని చెప్పేసి మనకు ముందుగా మిఖాయేలు దూతతో ఇదిగో చెప్పి యుద్ధము మన పక్షమున ఆ దూత యుద్ధం చేస్తూ, అలాగనే ఇదిగో మనల్ని కాపాడుతున్న కెరూబులు, మనకు దేవుని స్వరం అందిస్తున్న ఇదిగో గాబ్రియేలు, ఇలాంటి దూతల చేత దేవుడు మనిషికి పరిచర్య చేయించుచున్నాడు. ఎందుకో తెలుసా? ఆయన పోలికలో, ఆయన స్వభావంలో ఉన్న మనము ప్రభు వలె మార్చబడి ఆ నిత్య మహిమకు మనం వెళ్ళాలని దేవుని యొక్క ఉద్దేశం. కనుక దేవుని బిడ్డలారా, ఇంకా అనేక విషయాలు, లోతైన విషయాలు మనం నేర్చుకుందాం. ఆ ప్రభు యొక్క పోలికలోనికి మలచబడి ఆ మహిమ కలిగిన రాజ్యము చేరటానికి సిద్ధపడదాం. దేవుడు మనల్ని ఎలాగున సిద్ధపరచునుగాక. ఆమేన్.